హలో అండి. ఇదైతే 7 శనివారాల వ్రతంలో లాస్ట్ వీక్ పూజ రోజు అనమాట. నేను మార్నింగే అయితే 4:30కి అయితే లేచి తలస్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను భోజనాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను రైస్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ చేసేసుకుంటే పూజ ఈజీగా చేసుకోవచ్చు, అలాగే ప్రతిసారి లెగిసే పని లేకుండా ఉంటుందని నేనైతే రైసు సాంబారు పెట్టేద్దామని ప్రిపేర్ అయిపోయాను. పప్పు నానేసుకున్నాను. నైటే ప్రసాదం కోసం అయితే వడపప్పు నానేసి పెట్టేసుకున్నాను. ప్రతి శనివారం కంపల్సరీగా ఉండవలసిన ప్రసాదాలు ఏంటైతే వడపప్పు, పానకం కంపల్సరీ అంట. ఇంకా నల్ల నువ్వుల ఉండలు. ఇది 7 శనివారాల వ్రతానికి నియమం అనమాట. నేనైతే ఈ 7 శనివారాల్లో ప్రతి వారం ఆ 3 కంపల్సరీగా పెట్టేశాను. ముందు రోజు నైట్ అయితే నేను తిరుపతి లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను, అలాగే నువ్వుల లడ్డు కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి అట్లా పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ డే పులిహోర కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ లెగ్షన్ ఎమ్మట చేద్దాంలే అనుకుని చింతపండు అయితే నానేసి పెట్టేసుకున్నాను, కందిపప్పు నానేసుకున్నాను. ఇక ఇప్పుడు ఈ బెల్లం ఎందుకు నలగొడుతున్నానంటే కొంచెం పానకం తయారు చేయడం కోసమని. ఇంకా బియ్యం ప్రమిదలు, పిండితో ప్రమిదలు చేయాలి కదా, సలివిడి ప్రమిదలు అంటారు వెంకటేశ్వర స్వామికి చేసే వాటిని. దానికోసం అయితే బెల్లం మెత్తగా నలగొట్టేసి అందులో వాటర్ పోసేసి ఆ వాటర్ తోటి మనం బియ్య పిండిని కలుపుకుంటే అది చలివిడిలాగా అవుతుంది. దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ప్రమిదల్లాగా చేసుకుంటే అప్పుడు మనకి చలివిడి ప్రమిదల్లాగా వస్తాయి. అప్పుడే మనకి ప్రమిదలు విరిగిపోకుండా నున్నగా వస్తాయి అన్నమాట. ఇంకా దానికోసం అయితే ఇలా నలగొట్టుకొని గిన్నెలో వేసుకొని కరగబెట్టుకోవాలి. అలాగే ఉండలు కూడా చుట్టకుండా మనం హ్యాండ్స్ తోటి అలా కలిపేసుకుంటే మంచిగా అవుతుంది. అట్లా చేసినప్పుడే బాగా వస్తాయి. మనం అప్పటికప్పుడు బెల్లం కలిపి చేస్తే ఏంటంటే ఆ బెల్లం ముక్కలు అనేవి ఉండిపోయి ప్రమిదలలో నెయ్యి వేసినప్పుడు కారిపోవటం అట్లాంటివి ఉంటుంది. నూనె కూడా ఉండదు ఒత్తులేసి వెలిగించేటప్పుడు. మనం ప్రాపర్గా చేస్తేనే ప్రమిదలలో ఆయిల్ ఆగుతుంది అనమాట. దానికోసం అయితే ఇట్లా బెల్లం కరగబెట్టుకొని ప్రమిదలలో చేసుకోవటం చాలా బెస్ట్ ఐడియా అనిపించింది. చూడటానికి కూడా చాలా మంచిగా వస్తాయి. నేనైతే ఇక అట్లా బెల్లం ప్రమిదలు అయితే తయారు చేసి పెట్టుకున్నాను. ఆ మందిరి బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకొని అప్పటికప్పుడు పిండి పట్టుకొని అయితే ప్రమిదలు చేస్తారు. బట్ నేనైతే అలా ఏం చేయలేదన్నమాట. 1 కేజీ బియ్యం పిండి పట్టించేసుకొని ఒక డబ్బాలో పోసుకొని అదే పిండిని 7 శనివారాలకి వాడేసాను. ఎలా అంటే మనం సలివిడి ప్రిపేర్ చేసి పెడతామో అలాగే సేమ్ మనం అలా కలుపుకున్న తర్వాత దాన్ని చపాతీ రోల్ లాగా తిప్పేసి వాటిని 7 ముద్దలుగా చాకుతోటి కట్ చేసి వాటిని ప్రమిదలుగా రుద్దుకుంటే చాలా నున్నగా వస్తాయి. అంటే ముందే చేసి పెట్టుకుంటే మాత్రానికి అవి పగిలిపోయి విరిగిపోయినట్టు అయిపోతాయి. మనం పూజకు ముందు చేసుకుంటేనే బాగా వస్తాయి. అప్పుడే మనకి ప్రమిదల్లో నూనె కూడా బాగా ఆగుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే పిండి ప్రమిదలు చేసి పెట్టేటప్పుడు ఖచ్చితంగా 3 ఇంగ్రీడియంట్స్ అయితే కలవాలి. అది రూల్ అనమాట. మనం కార్తీక మాసంలో చేసే పిండి ప్రమిదలకైనా ఎప్పుడన్నా 7 శనివారాల వ్రతాలు చేసే పిండి ప్రమిదలకైనా ఇలాగే చేసుకోవాలి. కొంతమంది అరటిపండు కూడా కలిపి చేస్తారు. బట్ నేను 7 శనివారాల్లో ఎప్పుడు కూడా బనానా కలిపి అయితే ప్రమిదలు తయారు చేసి పెట్టలేదు. ఇక ఇలా ప్రమిదలు అయితే తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. మాదేంటో కానీ మా ఇంట్లో పూజ పనులు పెట్టుకున్న ప్రతిరోజే మా ఆయన ముందే నాకు టీ కావాలి, పాలు కావాలి అన్నీ ఆర్డర్లు వేస్తూ ఉంటాడు అనమాట. ఈ పనులు చేసుకుంటూనే ఒక పక్క మళ్ళీ ఆయనకి టీ పెట్టి అన్న ఆలోచనతో సతమతం అయిపోతాయి. ఆయన లేకపోయే లోపు ఈ వంట అంతా కంప్లీట్ చేయాలని కొంచెం ఆత్రంగా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందు రోజే పులిహోర కూడా చేసి పెట్టుకుని ఉంటే బాగుండే అని మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే మనం చేసి పెట్టి ఉన్న పనికి చేద్దాంలో అనుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఇక పోనీలే, ఇక ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్లు ఇక పూనుకున్నా కదా, మొత్తం చేయడానికి అయితే రెడీ అయిపోయాను. వెంకటేశ్వర స్వామికి పెసరపప్పుతో పెట్టి ప్రసాదాలు అంటే ఇష్టమని చెప్పింది మా అమ్మ. దానికోసం అయితే వడపప్పు అయితే ఎవ్రీ వీక్ పెడుతున్నాను కానీ బట్ ఒకసారి చక్కెర పొంగల్ కూడా పెట్టమంది. ఒక 1 వీక్ అయితే చక్కెర పొంగల్ పెట్టాను. ఇది లాస్ట్ వీక్ కదా, చక్కెర పొంగల్ బదులు కట్టె పొంగల్ చేసి పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాను. ఇక దానికోసం అయితే పొద్దున్నే 1 గ్లాసుడు బియ్యం, 1 గ్లాసుడు పెసరపప్పు 2 కలిపి వేయించేసి పెట్టి నానబెట్టుకొని దాన్ని అయితే కలిపి కుక్కర్ మీద పెట్టేశాను. ఇదిగోండి ఆ కుక్కర్ ఇప్పుడు అదే విజిల్ వచ్చేసింది అనమాట. మనం 1 గ్లాసు పెసరపప్పు బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసుకుంటేనే అది పొంగలి మెత్తగా ఉడికి బాగా వస్తుంది. దాన్ని ఇంకా మనం కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపులు, మిరియాలు వేసుకుంటే, మిరియాలు స్పెషల్ అనమాట. మిరియాలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే పొంగల్ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కట్టె పొంగలి. ఇంకా అలా చేసేసుకున్నాను. అంటే రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు, తిరుపతి లడ్డు, పొంగలి, ఇంకా పులిహోర
ఈ వడపప్పు, పానకం ఇలా 7 రకాల ప్రసాదాలు అయితే అనుకున్నాను. ఇంక ఎవ్రీ వీక్ అలా చేస్తాను. ఈ వారం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట. ఇక అలా తాలింపు వేసేసి పెట్టుకున్న తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ కూడా ఉడికేసింది. రైస్ ఉడికేసిన తర్వాత దాన్ని కూడా దించేసి పక్కన పెట్టుకొని పులిహోర కోసం అయితే నేను ముందుగానే చింతపండు పులుసు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు నిమ్మకాయతో పులిహోర చేసేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో చేయాలి కాబట్టి ఇలా చింతపండు అయితే నానేసి గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి చింతపండు పులిహోర సేమ్ టెంపుల్ స్టైల్లో రావాలి అని అంటే ఒక టెక్నిక్ ఏంటంటే కొంచెం అంతా మెంతులు, కొంచెం అంతా ధనియాలు, కొంచెం అంతా ఇంగువ వేసుకుంటే మనకి సేమ్ మన గుళ్ళో ప్రసాదం లాగా వస్తుంది అనమాట పులిహోర. నేనైతే ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టినా కానీ కంపల్సరీగా వేసి పెడతాను. ఇంక ఇలా మనం ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా కేర్గా చేసుకోవాలి. ఒక చిన్నగా చేసుకునేటప్పుడు అయితే ఎలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలా అయితే పులిహోర కూడా తాలింపు చేసి పెట్టుకున్న తర్వాత ఇక నేను పప్పు పెడదామని కుక్కర్లో నానబెట్టి పెట్టుకున్నాను కదా, దానికి ఒక విధ్వంసం జరిగిందనమాట. ఆంజనేయుని పెళ్ళికి అన్ని ఆటంకాలే అన్నట్టు ఎంత హడావిడిలో నేను వంటలు ప్రిపేర్ చేస్తుంటే ఏం జరిగిందంటే కొంచెం సాంబార్ కోసమని పప్పు అయితే ఎక్కువ మొత్తంలో నానేసి కుక్కర్లో పెట్టేశాను. బట్ ఆ కుక్కర్ పేలి అక్కడి నుంచి వచ్చేసి సింక్ దగ్గరికి వచ్చి పడింది. కుక్కర్ పేలింది, ఏమైందో ఏంటి అని అడగట్లే మా ఇంట్లో వాళ్ళు. కుక్కర్ పేల్చి మమ్మల్ని ఏదైనా చేస్తావా అని అరుస్తున్నారు. నాకు టెన్షన్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ లోపల అయితే వంట పని నేను చేస్తున్నా అని మా ఐషు వచ్చి అయితే గిన్నెలు క్లీన్ చేస్తుంది. ఇంకా ఇంట్లో పని తను చూసుకున్నది, వంట పని అయితే నేను క్లీన్ చేస్తాను. ఇంకా మేమిద్దరం కలిస్తే ఎక్కడైనా ఒకటే ముచ్చట్లు పెట్టుకుంటాంలేండి. ఇవన్నీ పని చేసుకుంటూనే మళ్ళీ మా ఆయనకి టీ ఇస్తే నేను ఆఫీస్కి వెళ్తా అనేసరికి నేను మా ఆయన కోసం అయితే ఇలా టీ రెడీ చేస్తున్నాను. ఈ టీ రెడీ చేసుకెళ్ళి ఇప్పుడు ఆయనకి టీ ఇచ్చేసి మళ్ళీ ఆయనకి టిఫిన్ పెట్టి ఆయన పంపించేసిన తర్వాత నేను పూజ పనులు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆయనకైతే పెట్టించిన తర్వాత ఆయన ప్రతిరోజు కార్న్ఫ్లెక్స్ టిఫిన్ లాగా తింటాడనమాట. అది కూడా ఒక ప్రోగ్రామ్. ఇంకా దానికోసం టీ పెట్టేసి మళ్ళీ సాంబార్ సరుకులు తీసుకొచ్చుకొని అక్కడే నుంచొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ లేకపోతే మళ్ళీ పొయ్యి మీద ఉన్నాయన్నీ మాడిపోతాయి. మనం ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఒక్క దగ్గరే ఉండి చేస్తే అన్నీ చూసుకుంటా కంప్లీట్ చేసుకోవచ్చు అనిపించింది. అందుకే నేను అక్కడే కంప్లీట్గా నుంచొని కూరగాయలన్నీ తరిగి కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయనకి టీ ఇచ్చేసేసి ఇక సాంబార్ కూడా పెట్టేశాను అనమాట. జరిగింది కుక్కర్ పేలినా కానీ నేను సాంబార్ చేయటం అయితే ఏం ఆపలేదు. ఆ ఉన్న పప్పుతోటే మెదిపేసి సాంబార్ పెట్టేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. మనమే అనుకున్న పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా మధ్యలో డిసప్పాయింట్ ఆగకూడదు అని సంకల్పం ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది కరెక్ట్గా జరుగుతుంది అనిపించింది. కానీ ఏదేమైనా ప్లెజెంట్గా జరిగిపోయింది నా లాస్ట్ వీక్ పూజ అయితే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ప్రతి పూజ చేసేటప్పుడు మాత్రానికి కొన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కానీ తట్టుకోవాలి. నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేసి పూజనైతే దేవుడి గదిని ఇలా అలంకరించుకొని అయితే 7 ప్రమిదలతో ఇలా నైవేద్యాలు పెట్టేసి దేవుడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ పూజకైతే మా ఇంటి ఓనర్ కూడా వచ్చేసారు. అందరం కలిసి కూర్చొని హారతి ఇచ్చి ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని స్తోత్రాలు కూడా చదువుకున్నాను. చాలా బాగా జరిగింది లాస్ట్ వీక్ పూజ అయితే. ఇక పూజ అనంతరం అయితే కొంచెం 10 మందికి చేతులు కడిగించాలని భోజనాని కోసం అయితే ఇలా పెరుగు, ఇలా రవ్వ లడ్డు ప్రసాదం ఇంకా కట్టె పొంగలి ప్రసాదాలు అన్నీ కలిపి ఇంకా సాంబారు అవన్నీ చేసాయి కదా, అవన్నీ చూపిస్తున్నాను అనమాట. పిల్లల్ని పిలిచాను. మా అభి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తానన్నారు. ఇంకా నైట్ మా తమ్ముడు వాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అలా అందరికీ కలిసి అయితే భోజనాలు ప్రిపేర్ చేసి పెడుతున్నాను. నేను కష్టపడి ఇవన్నీ పెడుతుంటే వాళ్ళు నా మాట ఎన్నుకోకుండా ఐపీఎల్ క్రికెట్ గురించి మాట్లాడుకొని యుద్ధం చేసుకుంటున్నారనమాట. ప్రసాదాలు ఎలా ఉన్నాయి అని అంటే అన్నీ నచ్చినాయి అంటే కానీ కట్టె పొంగల్ ఒక్కటే సప్పకుందా ఆంటీ అన్నారు. నేనేమో దేవుడికి పెట్టే నైవేద్యాల్లో ఉప్పు వేస్తే రుణం తీరిపోతుందని చెప్తారని నేను ఉప్పు కలపలేదనమాట. దానివల్ల కట్టె పొంగల్ ఒక్కటి మిగిల్చారు కానీ మిగిలిందంతా ప్రశాంతంగా తినేశారు. చాలా బాగా అనిపించింది. ఇక అందరం భోజనాలు అయిపోయిన తర్వాత అయితే అందరికీ పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళకి బ్లెస్సింగ్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు మాత్రానికి తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి గైస్ ప్లీజ్.